వచ్చేసిందే బాలా. ఇప్పుడు ఇది స్టంట్ ఏం తెలుసా, వీళ్ళు డైలీ కాలేజ్ పోతారు, ఒక్కొక్కరిని 6 బ్యాక్లాగ్లు ఉన్నాయి. నాకు ట్రిపుల్ ఆర్ కాలేజ్కి అయితే వచ్చిన అంటే ఫస్ట్ పేపర్ అయిపోయింది తెలుగు, ఏం ఇంగ్లీష్ పేపర్ అయిపోయింది, ఇప్పుడు తెలుగు ఇంకా రెండు ఉన్నాయి, సార్ వాళ్ళు తిరుగుతుంది. చిల్లర దింగుతుంది. ఇంటర్నల్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి ఇంటర్నల్. అసలు ఇక్కడ ఈ యూటర్న్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా, ఘోరంగా. ఇంకో కిలోమీటర్ పోతే మంచిగా ప్రశాంతమైన యూటర్న్ ఉంటుంది, ఆడ చేసుకోవచ్చు కదా. అందరు ఏంటంటే ఆడ మా ఉప్పల్ నుంచి వెళ్ళి బోడుప్పల్ పోయే రూట్ ఉంది కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన నావల్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతున్నారు. అంటే కిలోమీటర్ సేమ్ డిస్టెన్స్ మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తగ్గుతుంది, కానీ రోడ్డు మంచిగా ఉంటుంది కాబట్టి అందరు ఇట్లకెళ్ళే పోతున్నారు, అందుకనే ఇంత జాము ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు విత్ న్యూ వీడియో. ఈరోజు ఏంటంటే నిన్న నుంచి ఇంటర్నల్స్ అవుతున్నాయి, నేను రికార్డ్ చేయలేదు, వీడియో తీద్దాం అనుకున్నా కానీ. సో ఇప్పుడు వీడియో బ్లాగ్ చేసుకుంటే అయితే కాలేజ్కి పోతున్నా. 1:30కి అయితే ఎగ్జామ్ ఉన్నది, అంటే ఇప్పుడు స్టార్ట్ అయితేనే నేరేడ్మెంట్ కదా, 22 కిలోమీటర్స్ ఉంది ఇంటికి నాకు. సో ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి ఎగ్జామ్ పోయేసరికి 1:30 అట్లనే అవుతుంది టైం. అందుకనే ఇప్పుడు టైం వచ్చేసి 11:20 ఏమో అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, మనం బండి మీద అయితే కలిసి మాట్లాడుతున్నాం. సో గైస్ నేనైతే వచ్చేసిన బండి మీదకి, చల్లి పెట్రోల్ కొట్టించుకొని కాలేజ్కి అయితే వెళ్ళాలి. బండి స్టార్ట్ చేసినప్పుడు కొద్దిసేపు ఇట్లా వదిలేయండి, చూడండి బీటింగ్ అంటే బాగా వస్తుంది, అంటే కోల్డ్ స్టార్ట్ అంటారు కదా పెద్ద బండ్లకు. ఏడ పడితే ఆడ బండ్లు పెడతారు, ఈ బండ్లు ఎట్లా పోవాలేమో. అన్న 110 100 ఫోన్పే చేస్తా. దీనికే కొట్టాలా? పెట్రోల్ కట్టించుకున్నాం 110. ఇంకా పోడే కాలేజ్కి. సో నేను పాటలు పెట్టుకుంటా, అంటే పాటలు పెట్టుకొని పోతే కొంచెం ఫీల్ వస్తుంది అన్నమాట, తోలుతున్న ఫీల్. బండి అంటే అంత సౌండ్ ఏం పెట్టుకోను, లైట్గా అంటే ఇన్బడేటట్టు జస్ట్. అంటే మీరు పెట్టుకోకండి, అంటే నాకు అలవాటు అయిందన్నమాట. మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ పాటలు ఈ ఫోన్లు ఇవన్నీ కాదు, సేఫ్గా డ్రైవ్ చేయాలి, ఓకేనా? ఈ విండి బ్లాస్ట్ అవుతుంది వీడియోలో, ఈ వైపు ఎప్పుడు వేయించుకోవాలో ఏందో నాకైతే అర్థం కావట్లేదు అసలు. ఇట్లా అయితే వినిపిస్తుంది మీకు విండ్ బ్లాస్ట్ కాకుండా. సో మనకైతే వ్యూస్ వస్తలేవు అనమాట, అంటే 2.5K ఒక్క వీడియో పోయింది. ఆ వీడియో తర్వాత ఇంకా గతం 500కి వచ్చింది, తర్వాత 70, తర్వాత 63. అసలు ఏందో నాకైతే అర్థం కావట్లే, వ్యూస్ వస్తలేవు. వస్తానేరా అయ్యా చాలేరా అనుకున్నా, అన్న తీసిండు, అన్న చెప్పినాక పడేటోడు. సో మీరు కొంచెం వీడియో చూడండి. అందరు అంటే నేను నా ఫ్యామిలీ మొత్తం కలిపి నా ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక 500 మంది ఉంటారు, కానీ ఒక్కరు చూస్తలేరు వీడియో. ఎవరో క్లోజ్గా ఉండేటోళ్ళు ఒకరే చూస్తారు, ఇంకా ఎవరు చూస్తలేరు.
స్టేటస్ పెట్టినా చూస్తలేరు, ఇన్స్టా స్టోరీ పెట్టి లింక్ ఇచ్చినా చూస్తలేరు, ఎట్లా ఫోన్ చేసి చెప్పినా చూస్తలేరు, చూస్తలేరు అంటారు. కొంతమంది అయితే నా ఫ్రెండ్స్ అయితే అబద్ధం చెప్తారు, చూసినామా చూసినా అని. ఏం చేయాలి? అసలు ఈడ ఈ యూటర్న్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా, ఘోరంగా. ఇంకో కిలోమీటర్ పోతే మంచిగా ప్రశాంతమైన యూటర్న్ ఉంటుంది, ఆడ చేసుకోవచ్చు కదా, అందరు ఏంటే ఏంటంటే ఆడ మన ఉప్పల్ నుంచి వెళ్ళి బొడుప్పల్ పోయే రూట్ ఉంది కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన నాగల్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతున్నారు. అంటే కిలోమీటర్ సేమ్ డిస్టెన్స్ మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తగ్గుతుంది, కానీ రోడ్డు మంచిగా ఉంటుంది కాబట్టి అందరు ఇట్లకెళ్ళే పోతురు, అందుకనే ఇంత జాము ఈడ. బ్యాగ్ ఏడన్నా పడగల. మంచి హెల్మెట్ ఇవ్వాలన్నా కొని అని అయ్యా. నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వండి ఎవరన్నా హెల్మెట్ మంచిది. ఇక్కడ ఉప్పల్లా కూడా జామ్ మొత్తం. ఇవాళ సాటర్డే మళ్ళీ వీకెండ్. ఇవాళ సాయంత్రం నేను ఏమనుకున్నా అంటే ఇవాళ కాలేజ్ పోతా, ఇంకా అటు నుంచి అటు సిటీలో బుకింగ్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇవాళ హాస్టల్ ఫీజు కట్టాలి, లేట్ అవుతుంది. మళ్ళీ అమ్మ ఫోన్ ఈఎంఐ బండి ఈఎంఐ రెండు ఒకేసారి ఉన్నాయి. బండి ఈఎంఐ 4000, ఎమ్మటే గ్యాప్ 4 రోజుల గ్యాప్, మళ్ళీ ఫోన్ ఈఎంఐ 5000. సందులకెళ్ళి నొక్కుంటా పోవడమే ఇంకా బండ్లు. తొందర పోవాలి, లేకపోతే ఎగ్జామ్ లేట్ అయిపోతాయి, మళ్ళా వేస్ట్ పోయి. ఎవడ్డా ఈడు అవలాగాడు ఈడ బండి పెట్టి. ఏం ట్రాఫిక్ పైన నుంచి అలా ఎండ అమ్మ కొడుతుంది, ఈడ ట్రాఫిక్ ఏమో ఇంత ఉన్నది. ఏందో ఈ జనాలు అమ్మ స్కై వాక్ పెట్టుకొని పైనకెళ్ళి నడవకుండా కిందకెళ్ళి ఏదో స్టోరీలు. అసలే ఎగ్జామ్ అయ్యా అనుకుంటే నా బాధలనే అవ్వ. వీడియో రికార్డ్ చేసే కారణం ఏంటంటే అంటే పోతున్నా కదా, కంటెంట్ అవుతుందని పోతున్నా, చేసుకుంటున్నా. లేకపోతే నిన్ననే చేసి పెట్టేటోడిని. వీడియో కంటెంట్ ఏం లేదు కాబట్టి వీడియో కొడుతున్నా అంతే. మనకే ఇట్లుంటే అవ్వ పోలీసు వాళ్ళు చచ్చిపోతుర్రు అయ్యా పాపం ఎండల. ఈడ మళ్ళా నా బండి మొన్న వేయించిన కదా, సర్వీస్లో వేసిన చూడండి బండి సర్వీసింగ్. అమ్మ మళ్ళీ ఆయిల్ వస్తుంది ఆడికి వెళ్ళి, ఎందుకు వస్తుందో ఏమో. మీకు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు ఒకసారి, లేకపోతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ ఆయిల్ వస్తుంది నాకు, మొత్తం ఆయిల్ వాసన, కాలిపోతే ఎట్లా వస్తుంది ఆయిల్. సో ఇంకా మనం ఆడ కాలేజ్ కాడికి పోయి కలుద్దాం, రాక్ పెద్దగా అయిపోతుంది, డైరెక్ట్ లేట్ కూడా అవుతుంది నాకు, 12 అవుతుంది. మళ్ళీ ఆడ అప్సిగూడలో ట్రాఫిక్ ఉంటుంది ఘోరంగా. సరేనా? కాలేజ్కి అయితే వచ్చిన, అంటే ఫస్ట్ పేపర్ అయిపోయింది తెలుగు, ఇంగ్లీష్ పేపర్ అయిపోయింది, తెలుగు ఇంకా 2
ఇంకా 2 ఉన్నాయి సార్ వాళ్ళు తిరుగుతుంది చిల్లర చిల్లర దింగుతుంది ఇంటర్నల్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి ఇంటర్నల్ అయితే ఆడ అమ్మాయిని సెట్ చేసి మాట్లాడుకుంటూ నెంబర్ తీసుకుంటాం దీపిక తెలుసుగా బాగా పొట్టి ఉంటుంది బక్క ఉంటుంది దీపు ఆమెదే తీసుకున్నా నెంబర్ అరే నెంబర్ తీసుకున్నావా లేదా ఎప్పటి నుంచో తెలుసురా మనకి ఎప్పటి నుంచో తెలుసు ఏంది ఇది సార్ మీరు మేడమా కాదు అయితే ఇంకా మాది ఎగ్జామ్ అయితే అయిపోయింది రేపు సండే ఇంకా రేపటి నుంచి కాలేజ్కి వచ్చి లేదు ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్కి వీళ్ళు పోతారు కానీ ఇప్పుడు ఇది స్టంట్ ఏంది తెలుసా వీళ్ళు డైలీ కాలేజ్ పోతారు ఒక్కొక్కని 6 బ్యాక్లాగ్లు ఉన్నాయి ఇక నాకు ట్రిపుల్ ఆర్ బ్లాక్లాగ్స్ కాదురా బ్యాక్లాగ్స్ అంటే లైఫ్ లో బ్యాక్లాగ్స్ అవ్వాలని వెళ్దామని ఐ లేవు గాయస్ ఓన్లీ 2 తింగబడ్డాయి నేను 6 తింగబడ్డాయి ఇప్పుడు ఏంటంటే సంటూ మరే టింగ్ టింగ్ అంట చేసిన అనుకుంటా దున్నపోతు అంటే వాడు ముక్కు పెట్టుబడి మెడల్ వీడు లైన్ వేసిండు పెళ్లి కళ వచ్చేసిందే బాలా ఎవరిలో లైన్ వేస్తున్నాడు ఎవరికి వేస్తున్నాడు సో మన వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట చూసి ఎంజాయ్ చేయండి బాయ్